హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ సార్. వెల్కమ్ టు శివ కాంపిటేటివ్ షార్ట్ కట్స్. టుడే క్లాస్ చక్కెర వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. చక్కెర వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే ఫస్ట్గా మనం గత క్లాస్లో మన క్లాస్లో టేబుల్స్ రావాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు స్క్వేర్స్ క్యూబ్స్ రావడం, అంటే స్క్వేర్స్ క్యూబ్స్ చెప్పడం జరిగింది. అంటే వేగంగా సింప్లిఫికేషన్ వస్తే చక్రవడ్డీ అనేది చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. క్లియర్? దీనికి ఒక ఫార్ములా నేర్చుకుందాం. చక్రవడ్డీకి ఫార్ములా ఏంటంటే మొత్తానికి కావాలనుకుంటే A = P × 1 + R/100 ఇది మొత్తం కావాలనుకుంటే. ఇదండి చక్రవడ్డీ మొత్తం కావాలనుకుంటే, మొత్తం అంటే అసలు ప్లస్ మొత్తం. A = P + కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇదే కదండి అసలు ప్లస్ చక్రవడ్డీ కలిపితేనే మనకి మొత్తం రావడం జరుగుతుంది. ఇది ఫార్ములా ఏంటంటే A = P × 1 + R/100 ఇది మనకి ముందుగా మోడల్ నెంబర్ 1 చూద్దాం ఒకసారి. మోడల్ నెంబర్ 1. మోడల్ నెంబర్ 1లో ఫస్ట్ క్వశ్చన్ రాయండి. 7,500 రూపాయలను అప్పుగా తీసుకొని 16% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకు అగు మొత్తం ఎంత? 2 సంవత్సరాలకు అగు మొత్తం ఎంత? 7,500 రూపాయలను అప్పుగా తీసుకొని 16% చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల అగు మొత్తం ఎంత? చూద్దాం, సొల్యూషన్ చూద్దాం ఒకసారి. P ఎంతండి? 7,500. వడ్డీ రేట్ ఎంతండి? 16%. 100కి 16% అంటే ఎంత? 100కి 16 అంటే 16 ఎక్కువ కాబట్టి 100 + 16 అంటే 116. 116 ఒక సంవత్సరానికి ఇది. కానీ మనకి ఎన్ని సంవత్సరాలు కావాలి? 2 సంవత్సరాలు కావాలి. అందుకే 2 సార్లు వేయాలి. 116/100. సింప్లిఫికేషన్ చేయండి. చూడగానే తెలిసిపోవాలి మనకి ఖచ్చితంగా ఇది 4తో డివిజిబుల్ అవుతుందని. 4 25ల 100, 4 28ల 116, 4 29ల 116 అంటే 4 2 8, 3 6, 4 9 36, 4 29ల 4 25ల. క్లియర్? ఇప్పుడు చూడండి, 25 ఒకట్ల 25 3 75, 25 ఒకట్ల 25 5 0 2, 25 2 50. 29 స్క్వేర్ ఎంతండి? 29 స్క్వేర్ 841. స్క్వేర్స్ క్యూబ్స్ రావాలని చెప్పడం జరిగింది మీకు కిందటి క్లాస్లో. ఆ క్లాస్ బట్టి మీకు త్వరగా కంప్లీట్ చేయాలి ఇది. క్లియర్? 29 స్క్వేర్ 841 × 12 ఉంది. 12 ఒకట్ల 12, 12 4 48 + 1 49, 4 12 8 96, 96 + 4 100. మొత్తం ఎంతండి? 10,092. 10,092 అంటే 7,500 రూపాయలు అసలుని తీసుకొని 16% వడ్డీ రేటుతో ఇస్తే 2 సంవత్సరాల కాలంలో అయ్యే చక్రవడ్డీ ప్రకారం మొత్తం ఎంత అని అడిగాడు. మొత్తం ఎంత? 10,092. ఇది చేయాలి ఇలా. క్లియర్? నెక్స్ట్ ఫార్ములా ఉంటుంది కానీ ఫార్ములాని ఎక్కువగా మనం యూజ్ చేయము. జస్ట్ ఫార్ములా తెలుసుకోవడం కోసమే. సెకండ్ ప్రాబ్లం. అసలు 3,000 రూపాయలు, అసలును 3,000 రూపాయలు అప్పుగా తీసుకొని 10% చక్రవడ్డీ చొప్పున 10% చక్రవడ్డీ చొప్పున 3 సంవత్సరాలకు అగు మొత్తం ఎంత?
రూ. 3,000 అప్పుగా తీసుకొని 10% చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాలకు అగు మొత్తం ఎంత? 3 సంవత్సరాలు కాబట్టి 3 సార్లు వేయాలి. 100కి 10% ఎక్కువ కాబట్టి 10% అంటే 110. అంటే 3,000 ఇంటూ 110/100 ఇంటూ 110/100 110/100 3 సంవత్సరాలు కాబట్టి 3 సార్లు వేసాం. క్లియర్? చూడండి ఎన్ని సున్నాలు ఉన్నాయి. 1 2 3 4 5 6 సున్నాలు ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ కింద కూడా 6 సున్నాలు ఉన్నాయి, పోతాయి. క్లియర్? ఇప్పుడు ఏం మిగిలింది? 11 ఇంటూ 11 ఇంటూ 11 ఇంటూ 3 11 అంటే 3 సార్లు 11 క్యూబ్ ఎంత? ఆల్రెడీ మనం స్క్వేర్స్ క్యూబ్స్ చెప్పడం జరిగింది కదా, అందులో రావడం జరగలేదు. క్లియర్ ఖచ్చితంగా చెప్పగలగలేదు. 11 క్యూబ్ అంటే 13 31 ఇంటూ 3 ఉంది. 3 1 3 3 మూలు 9 3 మూలు 9 3 1 3 అంటే మొత్తం ఎంతంటే రూ. 3,000 అప్పుగా తీసుకుంటే మొత్తం ఎంత చెల్లించాలి? 3,993 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. క్లియర్? 3993. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇందులో మోడల్ 1లో థర్డ్. ఇవి ఖచ్చితంగా రావాలంటే టేబుల్స్ రావాలి. టేబుల్స్ రావాలంటే మనకి టేబుల్స్ ఖచ్చితంగా బాగా పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత స్క్వేర్స్ క్యూబ్స్ వస్తే చక్రవడ్డీ అనేది చాలా సింపుల్గా చాలా వేగంగా చేయడం జరుగుతుంది మనం. నెక్స్ట్ 3,000 రూపాయలను అప్పుగా తీసుకొని 3,000 రూపాయలను అప్పుగా తీసుకొని సంవత్సరానికి 20% చక్రవడ్డీ చొప్పున సంవత్సరంన్నర కాలంలో అంటే 1.5 year కాలంలో ఎంత మొత్తం చెల్లించాలి? 1.5 year మొత్తం కాలంలో అంటే 1.5 yearలో మొత్తం ఎంత చెల్లించాలి చూద్దాం ఒకసారి. అసలు ఎంతండి? 3,000. సంవత్సరానికి 20% చొప్పున అన్నాడు. 1.5 సంవత్సరాలకి వేయాలి. 1.5 year అంటే 20% ఎక్కువ ఉన్నాడు. 20% అంటే 100కి 20% అంటే 120%. ఇది 1 yearకి. నెక్స్ట్ మనకి ఏం కావాలి? అర్ధ సంవత్సరం కావాలి. అంటే ఒక సంవత్సరం వేస్తాం ఆల్రెడీ, ఇంకా అర్ధ సంవత్సరం మిగిలింది. అర్ధ సంవత్సరం అంటే హాఫ్ ఇయర్, అంటే 1.5 year కాబట్టి 1 yearకి వేస్తాం. ఇంకో హాఫ్ ఇయర్ ఉంది. సంవత్సరానికి 20% అంటే హాఫ్ ఇయర్కి ఎంత అవుతుంది? సగం అవుతుంది కదండి. సంవత్సరానికి 20, హాఫ్కి అయితే 10 అంటే 100కి 10% అంటే 110%. అర్ధ సంవత్సరానికి అయితే 110. క్లియర్? ఇప్పుడు చూడండి 4 జీరోలు ఉన్నాయి. 1 2 3 4 జీరోస్ కంప్లీట్. క్లియర్? 12 11ల ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 11 ఉంది. 12 11లు ఎంతండి? 12 10లు 120, 12 1 132. నెక్స్ట్ 30. 3 6 3 మూలు 9 3 1 3 0 0 అంటే 3960. 3,000 రూపాయలు అప్పుగా తీసుకుంటే సంవత్సరంన్నర కాలంలో 20% చక్రవడ్డీ ప్రకారం మొత్తం ఎంత చెల్లించాలి? 3,960 రూపాయలు చెల్లించాలి. క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8,000 రూపాయలను అప్పుగా తీసుకొని 8,000 రూపాయలను అప్పుగా తీసుకొని సంవత్సరానికి 10% చక్రవడ్డీ చొప్పున ప్రతి అర్ధ సంవత్సరానికి చెల్లించినట్లయితే సంవత్సరంన్నర కాలంలో అంటే 1.5 year కాలంలో ఎంత మొత్తం చెల్లించాలి? చక్రవడ్డీ ప్రకారం అంటే అసలు 8,000 తీసుకున్నాడు జరిగింది. 10% వడ్డీ రేట్ చొప్పున ప్రతి అర్ధ సంవత్సరానికి అంటే ప్రతి అర్ధ సంవత్సరం అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి లెక్కించాలి. 1.5 yearలో మొత్తం ఎంత చెల్లించాలి అని అడుగుతుండు. చూద్దాం ఒకసారి. అసలు 8,000 క్లియరు. ఓకే. 10% వడ్డీ రేట్ అన్నాడు. సంవత్సరానికి 10% అయితే ప్రతి అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుంది? అర్ధ సంవత్సరం అంటే హాఫ్ ఇయర్. హాఫ్ ఇయర్ ఎంత అవుతుంది? ఇది 10%, హాఫ్ అంటే 5%.
100కి 5% కాబట్టి 105%. ఇది అర్ధ సంవత్సరం, ప్రతి అర్ధ సంవత్సరానికి. అలాంటి అర్ధ సంవత్సరాలు 1.5 ఇయర్లు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 1.5 ఇయర్లో 3 ఉంటాయి కాబట్టి 3 సార్లు వేయాలి. 105/100, 105/100. ఇప్పుడు చూడండి, 5తో డివిజిబుల్ అవుతుంది. 5/21, 5/20, 5/21, 5/20, 5/21, 5/20. క్లియర్? 3 జీరోస్ ఉన్నాయి. 1 2 3. క్లియర్? 2 1 2 2 4 4 8 అంటే 8కి 8 క్యాన్సిల్. 21 క్యూబ్ అంటే ఎంత అండి ఆన్సరు? 21 క్యూబ్ అంటే 9261. 21 క్యూబ్ అంటే 9261. 9261. క్లియర్? క్యూబ్స్ క్వేర్స్ వచ్చినట్లయితే చక్రవడ్డీలో చాలా వేగంగా ఆన్సర్లు రావడం జరుగుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం. 7,000 రూపాయలను అప్పుగా తీసుకొని సంవత్సరానికి 20% చక్రవడ్డీ చొప్పున 7,000 రూపాయలను అప్పుగా తీసుకొని సంవత్సరానికి 20% చొప్పున ప్రతి అర్ధ సంవత్సరానికి చెల్లించినట్లయితే ప్రతి అర్ధ సంవత్సరానికి చెల్లించినట్లయితే ఒక సంవత్సరం తర్వాత మొత్తం ఎంత చెల్లించాలి? 1 ఇయర్ తర్వాత మొత్తం ఎంత చెల్లించాలి చూద్దాం. 7,000 రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగిందండి. సంవత్సరానికి 20% అన్నాడు. ప్రతి అర్ధ సంవత్సరానికి అడిగాడు. ఇక్కడ ప్రతి అర్ధ సంవత్సరం కట్టాలన్నాడు. సంవత్సరానికి 20 అయితే ప్రతి అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుంది? 10% అవుతుంది. ప్రతి అర్ధ సంవత్సరానికి 10% అవుతుంది. అంటే 100కి 10% కంటే 110. ఒక సంవత్సరంలో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయంటే 2. ఒక సంవత్సరంలో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయంటే 2. 110/100, 110/100 2 సార్లు వేసాం. క్లియర్? 0 0 0 0 క్యాన్సల్. ఈ 00 క్యాన్సల్. ఇప్పుడు 11 స్క్వేర్ ఉందండి. 11 స్క్వేర్ అంటే 121 తెలిసిందే. ఇంటూ 70. 7 1 7 7 14, 1 7 1 8,470 రూపాయలు. అంటే 7,000 రూపాయలను అసలుగా తీసుకుంటే 20% చక్రవడ్డీ ప్రకారం ప్రతి అర్ధ సంవత్సరంలో 1 ఇయర్ కాలానికి మొత్తం ఎంత చెల్లించాలంటే 8,470 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ ఈ మోడల్లో లాస్ట్ లెక్క చూడండి. ఈ మోడల్లో లాస్ట్ లెక్క 10,000 రూపాయలను అప్పుగా తీసుకొని మొదటి సంవత్సరం 5% చక్రవడ్డీతో రెండవ సంవత్సరం 10% చక్రవడ్డీతో చెల్లించినట్లయితే 10,000 రూపాయలను అప్పుగా తీసుకొని మొదటి సంవత్సరం 5% చక్రవడ్డీతో రెండవ సంవత్సరం 10% చక్రవడ్డీతో చెల్లించినట్లయితే చివరగా మొత్తం చెల్లించవలసిన సొమ్ము ఎంత చూద్దాం ఒకసారి. 10,000 రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగిందండి. మొదట 5% అన్నాడు. మొదటి సంవత్సరం 5% అంటే 105/100. నెక్స్ట్ 10% అన్నాడు. 110/100. 110/100 చూడండి. 5/21 5/20. క్లియర్? 0 0 క్యాన్సల్. ఇక్కడ 2 సున్నాలని క్యాన్సల్. 2 50 100 కాబట్టి సరిపోయింది ఇక్కడ. ఇప్పుడు 5తో చూద్దాం. 5 1 5 5 2 10 అంటే 1050. 21 × 50 ఎంత అంటే 1050 ఇంటూ 11. 11 0 0 11 5 55 11 1 11 అంటే మొత్తం ఎంత చెల్లించాలంటే 11,550 రూపాయలు చెల్లించాలి. 10% చక్రవడ్డీ ప్రకారం 11,550 చెల్లించాలి. ఇది మోడల్ నెంబర్ 1లో ఇలా రావడం జరుగుతాయి మనకి. ఇప్పుడు మోడల్ నెంబర్ 2 చూద్దాం. మోడల్ నెంబర్ 2 మోడల్ నెంబర్ 2 మోడల్ నెంబర్ 2 చూడండి ఒకసారి. మోడల్ నెంబర్ 2లో అసలు 2,000 రూపాయలకు తీసుకొని అసలును 2,000 రూపాయలు తీసుకొని
సంవత్సరానికి 10% చొప్పున చక్రవడ్డీ ప్రకారం సంవత్సరానికి 10% చొప్పున చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? ఈ మోడల్కి మొదటి మోడల్కి డిఫరెన్స్ చూడండి. అక్కడ మొత్తం అడిగాడు, ఇక్కడ చక్రవడ్డీ అడుగుతుండు. 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? ఇప్పుడు సేమ్ మొత్తంకి ఎలాగైతే కట్టామో దీనికి కూడా అలాగే కట్టడం జరుగుతుంది. అంటే 2000 ఇంటూ సంవత్సరానికి 10% కాబట్టి 110%. ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 2 సంవత్సరాలు కట్టి 2 సార్లు వేయాలి. 110/100 ఈ 0 క్యాన్సల్, ఈ 00 క్యాన్సల్. 11 స్క్వేర్ అంటే 121 ఇంటూ 2, 2 1 2, 2 4, 2 1 2, 2420. 2420 అనేది మొత్తం. కానీ మనకు మొత్తం కాదు, వడ్డీ కావాలి. అసలు 2000, మొత్తం 2420 వచ్చింది. 2420 నుంచి 2000 తీస్తే 420. 420 అనేది వడ్డీ. చక్రవడ్డీ ఎంతండి? 420. చక్రవడ్డీ కావాలంటే మనకు ఫార్ములా ఏంటి తెలుసు కదా. దీనికి ఫార్ములా అవసరమా? అవసరం లేదు. అంటే ఏ మైనస్ పి. ఏ అంటే మొత్తం 2420. పి ఎంతండి? 2000 తీసేయండి, 420. క్లియర్? 420. ఇది మనకి సెకండ్ మోడల్లో ఈ విధంగా రావడం జరుగుతాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లం 5000 రూపాయలను అప్పుగా తీసుకొని సంవత్సరానికి 10% చక్రవడ్డీ చొప్పున 5000 రూపాయలను అప్పుగా తీసుకొని సంవత్సరానికి 10% చొప్పున 3 సంవత్సరాలలో అయ్యే చక్రవడ్డీ ఎంత? సంవత్సరానికి 5000 రూపాయల చొప్పున 5000 తీసుకొని 10% చక్రవడ్డీ చొప్పున 3 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? సేమ్ కట్టేయడమే. 5000 సంవత్సరానికి 10% అంటే 100కి 10% అంటే 110%. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అంటే 110/100, అగైన్ 110/100, అగైన్ 110/100. 3 ఇయర్స్ కాబట్టి 3 ఇయర్స్కి వేసేస్తాం. క్లియర్? చూడండి, 3 6 సున్నాలు ఉన్నాయి, కిందన కూడా 6 సున్నాలు, 00 మొత్తం 6 సున్నాలు. క్లియర్? 11 క్యూబ్ అంటే ఇందాకలే చెప్పాం మనం, 1331 ఇంటూ 5. 5 1 5, 5 3 15, 1 5 3 15, 1 6, 5 1 1 6. అంటే 6655 గుణించడాలు వచ్చు కదండి. ఖచ్చితంగా రావాలి, హ్యాంగ్ అవుతుంది అలాగైతే. క్లియర్? టేబుల్స్, డివిజిబుల్స్, గుణింతాలు ఏవైనా వచ్చినట్లుగా స్క్వేర్స్, క్యూబ్స్ చూడగానే దీని యొక్క క్యూబ్ ఎంత, దీని యొక్క క్యూబ్ ఎంత అని చెప్పగలిగినట్లయితే మన అర్థమెటిక్ వేలతో ఆడుకోవచ్చు మనం. క్లియర్? ఇది 6655 రూపాయలు మొత్తం రావడం జరిగింది. కానీ మొత్తం కాదు, మనకు కావాల్సింది వడ్డీ కావాలి. 6655 నుంచి 5000 తీసినట్లయితే 1655 రూపాయలు అనేది వడ్డీ, చక్రవడ్డీ. దీనికి 5000 రూపాయలను అప్పుగా తీసుకొని 10% చక్రవడ్డీ చొప్పున 3 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంతంటే 1655 రూపాయలు. క్లియర్? ఈ విధంగా చేయాలి మనం. నెక్స్ట్ ఈ మోడల్లో నెక్స్ట్ లెక్క చూడండి. ఈ మోడల్లో నెక్స్ట్ లెక్క ఏ విషయం చేయగలగరా? సేమ్ ఇలాగైనా ఉంటాయి అవి. 4000 రూపాయలను అప్పుగా తీసుకొని సంవత్సరానికి 10% చక్రవడ్డీ చొప్పున 4000 రూపాయలను అప్పుగా తీసుకొని 4000 రూపాయలను అప్పుగా తీసుకొని సంవత్సరానికి 10% చొప్పున 2.5 సంవత్సరాల కాలంలో అగు చక్రవడ్డీ ఎంత? సంవత్సరానికి 4000 రూపాయలు చొప్పున 4000 తీసుకొని 10% చక్రవడ్డీ చొప్పున 2.5 సంవత్సరాలకు అగు చక్రవడ్డీ ఎంత? చూడండి, చేయండి. 4000. నెక్స్ట్ 100కి 10%, 110%. ఎన్ని సంవత్సరాలు? 2.5 సంవత్సరాలు.
2.5 సంవత్సరాలు 1 ఇయర్ వేస్తాం. నెక్స్ట్ 1 ఇయర్ అగైన్ 1 ఇయర్ మళ్ళీ 110/100. అర్ధ సంవత్సరం ఉంది. సంవత్సరానికి 10% అయితే అర్ధ సంవత్సరానికి 105%. క్లియర్? ఇలా వేయాలి. 2.5 సంవత్సరాలు అంటే 5 20 ఇలా 21 5 20 0 0 0 0 ఈ 0 0 ఈ 0 0 ఈ 0 ఈ 0. క్లియర్? 2 1 2 2. క్లియర్? చూడండి ఇప్పుడు 11 × 11 11 స్క్వేర్ అంటే 121. 121 ఇంటూ 2 అంటే 2 1 2 2 2 4 2 1 అంటే 2 × 11 × 11 ఎంత వచ్చింది? 242. క్యాలిక్యులేషన్ అంత వేగంగా ఉండాలి. 21తో చూడండి. 21 40 21 42 21 4 84 84 + 4 88 అంటే 8. క్లియర్? 21 42 42 + 50 8 50 అంటే అంత వేగంగా క్యాలిక్యులేషన్ చేస్తే చాలా వేగంగా అవుద్ది. 5082 వచ్చింది. ఇది అస్సలు 4000 మొత్తం 5082. దాని నుంచి తీసిస్తే మనకు వచ్చేది అసలు అంటే మొత్తము 5082 అసలు 4000. దీని నుంచి తీస్తే మనకు వచ్చేది చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చూడండి. 2 8 0 1 1082 అంటే చక్రవడ్డీ ప్రకారం 4000 రూపాయలను అప్పుగా తీసుకొని సంవత్సరానికి 10% చక్రవడ్డీ రేటును ఇచ్చినట్లయితే 2.5 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ ఎంతండి? 1082. 1082. క్లియర్? ఈ లెక్క చేయండి మీరు. 6000 రూపాయలను అప్పుగా తీసుకొని సంవత్సరానికి 20% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల 3 నెలల కాలానికి అగు చక్రవడ్డీ ఎంతో కామెంట్ చేయండి, లెక్క చేయండి. 6000 రూపాయలను అప్పుగా తీసుకొని 20% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాల 3 నెలల కాలానికి అగు చక్రవడ్డీ ఎంతో చేయండి, అది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ లెక్క చేయండి. 4000 రూపాయలను అప్పుగా తీసుకొని 4000 రూపాయలను అప్పుగా తీసుకొని సంవత్సరానికి 20% వడ్డీ రేటు చొప్పున ప్రతి 3 నెలల కాలానికి చెల్లించినట్లయితే 9 నెలల కాలానికి ఎంత వడ్డీ చెల్లించాలి? 4000 రూపాయలను అసలుగా తీసుకొని 20% చక్రవడ్డీ చొప్పున ప్రతి 3 నెలల కాలానికి చెల్లించినట్లయితే 9 నెలల కాలానికి ఎంత వడ్డీ చెల్లించాలి? ఒకసారి చూద్దాం. 4000 రూపాయలండి. క్లియర్? 4000 అసలు తీసుకోవడం జరిగింది. సంవత్సరానికి 20% అన్నాడండి. సంవత్సరానికి 20%. ఓకే. ప్రతి 3 నెలలకు అన్నాడండి. సంవత్సరంలో 3 నెలలు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. 3 4 12 కాబట్టి అంటే 20% అండి. ప్రతి 3 నెలలకు అన్నాడండి. ఎన్ని 3 నెలలు ఉంటాయి సంవత్సరంలో? 4 ఉంటాయి. బై 4 అండి. అంటే ప్రతి 3 నెలలకి 5% అండి. ప్రతి 3 నెలలకి ఎంతండి? 5% అండి. క్లియర్? ఎన్ని నెలలకు చేయాలండి? 3 నెలలకు చేయాలి. ఎన్ని నెలలకి? 9 నెలలకు చేయాలి. 9 నెలల్లో ఎన్ని 3 నెలలు ఉంటాయి? 3. 9 నెలల్లో ఎన్ని 3 నెలలు ఉంటాయి? 3. అంటే 105/100 ఇంటూ 105/100
ఇంటూ 105/100 3 సార్లు వేయాలి కాబట్టి ప్రతి 3 నెలలకి 9 నెలల్లో ఎన్ని 3 ఉంటాయి? 3 ఉంటాయి కాబట్టి 3 వేసాం. క్లియర్? 5/21 5/20 5/21 5/20 5/21 5/20 30 క్యాన్సిల్ 2 4 ఇక్కడ క్యాన్సిల్ ఇక్కడ 2 మిగిలింది ఒకటే 21 క్యూబ్ 21 ఏంటి 21 ఇంటూ 21 క్యూబ్ ఎంత అండి 9261/2 చూడండి 2 4 8 2 6 12 2 30 60 2 5 10 అంటే 4630.5 ఇది మొత్తం అసలు ఎంత 4000 ఇందులో నుంచి 4000 తీసినట్లయితే మనకు వడ్డీ వచ్చేస్తుంది కదా 4630.5 నుంచి 4000 తీసినట్లయితే 630.5 ఇది మనకి చక్రవడ్డీ వడ్డీ ఇది వడ్డీ. క్లియర్? ఇలా చేయాలి. మోడల్ నెంబర్ 2 అదే. మోడల్ నెంబర్ 2 అర్థమైందండి. మోడల్ నెంబర్ 2లో ఇంకో లెక్క ఇస్తున్నా చేయండి. మోడల్ నెంబర్ 2లో లాస్ట్ లెక్క అది మీరు చేయండి హోంవర్క్ కింద. అసలు 40,000 రూపాయలను అప్పుగా తీసుకొని సంవత్సరానికి 30% వడ్డీ రేటు చొప్పున ప్రతి 4 నెలలకు ఒకసారి చెల్లించినట్లయితే ఒక సంవత్సరానికి అయ్యే చక్రవడ్డీ ఎంత? ఇది మోడల్ నెంబర్ 2కి సంబంధించి మోడల్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయింది. 40,000 రూపాయలు 30% చక్రవడ్డీతో ప్రతి 4 నెలలకు ఒకసారి చెల్లించినట్లయితే 1 ఇయర్లో ఎంత చెల్లించాలి? ఇది లెక్క చేసి కామెంట్ చేయండి. మోడల్ నెంబర్ 3 ఇప్పుడు మోడల్ నెంబర్ 3 ఇప్పుడు చూడండి. కొంత సొమ్మును అప్పుగా తీసుకొని 10% చక్రవడ్డీ రేటుతో 10% చక్రవడ్డీ రేటుతో ఎంతండి 10% చక్రవడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చినట్లయితే 2 సంవత్సరాల తర్వాత 6,050 రూపాయలు మొత్తం చెల్లించడం జరిగింది. అయితే అసలు ఎంత? చూడండి, కొంత సొమ్ము తీసుకోవడం జరిగింది. ఎంత సొమ్ము తెలియదు మనకి. 10% చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి మొత్తం ఎంత చెల్లించారు? అతను 6,050 రూపాయలు చెల్లించడం జరిగింది. అయితే అసలు ఎంత? సొమ్ము మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అండి. మనకు తెలియదు కాబట్టి ఎక్స్. 10% సంవత్సరానికి 10%, 100కి 10% అంటే 110%. 110 ఇంటూ 2 సంవత్సరాల కాలం కాబట్టి 2 సార్లు వేస్తాం. మనకి ఇలా కట్టినట్లయితే ఇక్కడ అసలు ఇచ్చాడు అనుకోండి. అసలు ఇస్తే ఇలా కట్టేటప్పుడు మనకి మొత్తం ఇక్కడ ఏమొస్తుంది? మొత్తం అమౌంట్ రావడం జరుగుతుంది. ఈ మొత్తం ఆడు ఇచ్చాడు 6,050 రూపాయలు. ఓకేనా? ఇది అర్థమైంది మీకు? ఇప్పుడు చూడండి, ఈ 00కి ఇక్కడ ఉన్న 00 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు చూడండి, 11 5 55 5 5 11 5 55. నెక్స్ట్ 11తోనే 11 5 55 50. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ భాగిస్తుంది, ఇటువైపు వస్తే గుణిస్తుంది. x = 50 × 100 అంటే x = 5,000. అంటే దీని అర్థం ఏంటంటే 5,000 రూపాయలను అప్పుగా తీసుకుంటే
10% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాల కాలంకి 6,050 చెల్లించాడని అర్థం. అంటే 6,050 మొత్తం చెల్లించాడు. డైరెక్ట్గా 5,000 ఆన్సరు, 5,000 అసలు. ఇలా చేయొచ్చు. లేదు దీన్ని ఇంకోలా చేద్దాం. అసలు మనకు తెలీదు, అది పక్కన పెడదాం. ముందు అసలు కావాలి మనకి. మొత్తం ఎంతండి? 6,050. 10% చక్రవడ్డీ ప్రకారం అన్నాడు. 10%, 100కి 10%. మనకి అసలు అనేది ఎప్పుడు కూడా 100% అండి. అసలు ఎప్పుడు కూడా 100%. క్లియర్? అసలు ఎప్పుడు 100% కాబట్టి అసలు పైన వేస్తాం. 100% అసలు కావాలి కాబట్టి 10% వడ్డీ ఉంది కాబట్టి 100కి 10% కాబట్టి 110. 100/110 ఇలా వేసినా పర్వాలేదు. ఈ జీరో క్యాన్సిల్, 00 అయిపోయింది. సేమ్ 11,555, 11,555, 11,555. 50 × 100 5,000. ఇలా చేసినా పర్లేదు. ఇలా అయితే వేగంగా అవుతుంది. అలా అయితే మనకి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఏమవుతుందంటే ఈక్వల్ కథలకు వస్తే ఏమవుతుంది, ఈక్వల్ వస్తే ఏమవుతుంది తెలియదు. అంటే ఇక్కడ భాగిస్తుంది, ఈక్వల్ అవతలకి తీసుకెళ్తే గుణిస్తుంది. అది చిన్న కాన్సెప్ట్లు అవి తెలుసుకోవాలి. అవి క్లియర్? ఇది మోడల్ నెంబర్ 3లో మొదటి ప్రాబ్లం. సేమ్ ఇలానే ఉంటాయి. మోడల్ నెంబర్ 3లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. తర్వాత మోడల్ నెంబర్ 4కి పోదాం. ఎంత అసలుకు సంవత్సరానికి 12% వడ్డీ రేటు చొప్పున ఎంత అసలుకు సంవత్సరానికి 12% చొప్పున వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాలానికి అగు మొత్తం 3,136. ఎంత 12% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాలానికి మొత్తం 3,136 అయితే అసలు ఎంత? ఇప్పుడు చూద్దాం. అసలు మనకు తెలియదు. P ఈక్వల్ మొత్తం 136, 3,136 ఇంటూ 12%. 100కి 12% అంటే 112. మనకి అసలు కావాలి, P కావాలి. P ఎప్పుడు 100%. 100/112. అగైన్ 100/112. ఇంతవరకు ఓకేనండి. ఇప్పుడు చూద్దాం 4తో. 4 25లు 100, 4 2 8, 4 8 32. అంటే 4 28ల 112. 4 25ల 100, 4 28లు 112. క్లియర్? అగైన్ మళ్ళీ 4తో. 4 7 28, 4 7 28, 3 ఉంది. 3 ఇంకా 3 అంటే 33. 4 8లు 32, 1 6, 4 4 16. 7తో. 7 1లు 7. నెక్స్ట్ ఇక్కడ 1 8 ఉన్నాయి. క్లియర్? చూడండి 4 7 28, 4 8 32, 1 ఉంది కదా, 4 4 16. క్లియర్? నెక్స్ట్ 7తో చూడండి. 7 1లు 7. అగైన్ మళ్ళీ 7 1లు 7, 1 మిగిలింది 2 అంటే 1 4 ఉంది. 7 2 14, 112. ఈ భిన్నంతో అది క్లియర్ అయింది. ఇప్పుడు చూడండి 28 4ల 112, 28 4 112. చూడండి 28 2 56, 28 4 112. 25 × 25, 25 స్క్వేర్ ఎంత అంటే 625 ఇంటూ ఎంత మిగిలింది అక్కడ 4. 4 5లు 20, 4 2 8 10, 1 4 20, 4 6 24 ప్లస్ 1 25. అంటే దీని యొక్క అసలు ఎంతండి? 12% చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల కాలానికి 3,136 రూపాయలు మొత్తంగా చెల్లించినట్లయితే అసలు ఎంతంటే 2,500 రూపాయలు. ఇది మోడల్ నెంబర్ 3. క్లియర్? మోడల్ నెంబర్ 3 మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు మోడల్ నెంబర్ 4. మోడల్ నెంబర్ 4 చూద్దాం. మోడల్ నెంబర్ 4 చూడండి. రాయండి.
400 రూపాయలు అప్పుగా తీసుకొని 400 రూపాయలు అప్పుగా తీసుకొని 400 రూపాయలు అప్పుగా తీసుకొని సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున ఎన్ని సంవత్సరాలకు చక్రవడ్డీ మొత్తం ఎన్ని సంవత్సరాలకు చక్రవడ్డీ ప్రకారం 441 అవుతుంది మొత్తం. అంటే 400 రూపాయలు అసలుకి తీసుకొని క్లియర్ సంవత్సరానికి 5% చొప్పున ఎన్ని సంవత్సరాలకు మొత్తము 441 అవుతుందో మనకు కావాలి. దీన్ని 2 పద్ధతులు చేద్దాం. స్టెప్ 1 స్టెప్ 2 అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మనము స్టెప్ 2 ఫాలో అవుదాం, 2 చెప్పుకుందాం. స్టెప్ 1 ఫార్ములా ఏంటండి? A = P × 1 + R/100 అంతే కదా ఫార్ములా మనకి. ఓకే, ఏ ఎంతండి? 441 క్లియర్. ఈక్వల్ టు P ఎంతండి? 400. 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 5% n. ఇది వాడిచ్చిన మనం డేటా వేయడం జరుగుతుంది. ఈ 400 ఇక్కడ ఏం చేస్తుంది? గుణిస్తుంది. ఇటువైపు తీసుకొస్తే భాగిస్తుంది. 441 / 400 ఈక్వల్ టు 1 + 5/100 అంటే ఎంత అవుతుంది చూడండి. 5 1 5 20 అంటే 21 చూడండి. ఎల్సిఎం 20 అండి. ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ 1 ఉన్నట్లు కదా. 1కి 20కి ఎల్సిఎం 20 అండి. 21 20 20 × 1 20 ప్లస్ 1 21 1 1 × 1 21 హోల్ పవర్ n అంటే 441/400 ఈక్వల్ 20 + 1 21/20 హోల్ పవర్ n. n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు పడుతుందని కావాలి. క్లియర్. ఈ 441/400 ఎలా రాయొచ్చు మనం? 21/20 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు లేదా? రాయొచ్చు లేదండి. 21 స్క్వేర్ 441, 20 స్క్వేర్ 400 రాయొచ్చు. 21/20 హోల్ పవర్ n. చూడండి, భూములు సమానం, ఘాతాంకాలు సమానం చేయాలి. అంటే n = 2 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలకి ఇది? 2 ఇయర్స్కి. 2 ఇయర్స్. ఇలా కాదు, మనకు కావాల్సింది ఇలా కాదు. చేద్దాం. ఇలా కాదు, మనకి సెకండ్ స్టెప్లో చేద్దాం. ఫస్ట్ స్టెప్ చేసినట్లయితే పెద్ద ప్రాసెస్ అవుతుంది మనకి. ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్గా ఇలా వేసేయండి. అంటే మొత్తము అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుందో మనకు తెలియదండి. ఇలా ఇచ్చినట్లయితే అసలులో ఎన్ని సున్నాలు ఉంటే అన్ని ఆన్సరు. ఫర్ ఎగ్జాంపుల్ అసలులో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే 2 ఇయర్స్ ఆన్సర్. 2 ఇయర్స్. 441/400 వేస్తాం కదా. అసలులో ఎన్ని సున్నాలు ఉంటే అన్ని ఆన్సర్. 2 ఇయర్స్. ఇంకో ప్రాబ్లం చేసి మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ రండి, మోడల్ నెంబర్ 4లో నెక్స్ట్ లెక్క. ₹1000 అప్పుగా తీసుకొని సంవత్సరానికి 10% చొప్పున చక్రవడ్డీ ప్రకారం సంవత్సరానికి 10% చొప్పున చక్రవడ్డీ ప్రకారం సంవత్సరానికి 10% చొప్పున చక్రవడ్డీ ప్రకారం ఎన్ని సంవత్సరాలకు
మొత్తం 1331 రూపాయలు చెల్లించాలి. ఎన్ని సంవత్సరాల మొత్తం ఎన్ని సంవత్సరాలకు మొత్తం 1331 రూపాయలు చెల్లించాలి. చూడండి ఈ లెక్కలో ఏ ఇచ్చాడండి, 10% వడ్డీ రేట్ అన్నాడు. ఇది పక్కన పెడదాం. అందాక 1331 రూపాయి మొత్తము. అసలు ఎంతండి? 1000 రూపాయలు. మన కాన్సెప్ట్ ఏంటి? ఎన్ని సంవత్సరాలకు ఇంత మొత్తం అవ్వాలి. ఇది అసలు, ఇది మొత్తం ఎన్ని సంవత్సరాలకు అవ్వాలి. అయితే ఇందులో మనకి అసలులో ఎన్ని సున్నాలు ఉంటే అది ఆన్సర్ అన్నాం మనం. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి. అంటే 3 ఇయర్స్. క్లియర్? అసలు 1000 రూపాయలను 10% చొప్పున చక్రవడ్డీ ప్రకారం ఇచ్చినట్లయితే ఎన్ని సంవత్సరాలకు 1331 అవుతుందంటే ఎన్ని సంవత్సరాలకండి? 3 ఇయర్స్కు. 3 ఇయర్స్కు. ఈ మోడల్లో ఇంకో లెక్క రాయండి, తెలిసిపోద్ది మీకు. 6000 రూపాయలను 6000 రూపాయలను అప్పుగా ఇచ్చినట్లయితే 6000 రూపాయలను అప్పుగా ఇచ్చినట్లయితే 10% చక్రవడ్డీ ప్రకారం 10% చక్రవడ్డీ ప్రకారం ఎన్ని సంవత్సరాలలో మొత్తం 7260 రూపాయలు చెల్లించాలి. ఎన్ని సంవత్సరాలలో 7260 రూపాయలు చెల్లించాలి. క్లియర్? ఇప్పుడు అగైన్ మనకి 7260 రూపాయలు అసలు, అది మొత్తము. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ పి మొత్తం కదండి 7260. పి ఎంతండి? 6000. మనకి ఆన్సర్ ఏమి రావాలంటే, అంటే మనకి అసల్లో ఎన్ని సున్నాలు ఉంటే అదే ఆన్సర్. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఎన్ని సున్నాలు మిగిలే? 2 సున్నాలు మిగిలే కాబట్టి ఆన్సర్ ఏదండి? 2 సంవత్సరాలు. ఆన్సర్ ఏదండి? 2 సంవత్సరాలు. ఇది మనకి మోడల్ నెంబర్ 4లో ఇలాగ అడిగే అవకాశాలు ఉంటాయి. అసలు ఇచ్చేసి, మొత్తం ఇచ్చేసి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసి ఎన్ని సంవత్సరాలకు ఇంత అవుతుందని అడుగుతాడు. ఇది దీనికి మనకి షార్ట్ కట్లో ఇలా చెప్పొచ్చు వేగంగా. క్లియర్? నెక్స్ట్ మోడల్ నెంబర్ 5. మోడల్ నెంబర్ 5లో నెక్స్ట్ మోడల్ నెంబర్ 5 చేద్దాం. అన్నది నెక్స్ట్ మోడల్ నెంబర్ 5. మోడల్ నెంబర్ 5లో చూద్దాం ఒక ప్రాబ్లం. మోడల్ నెంబర్ 5లో ఒక ప్రాబ్లం రాయండి. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం రెట్టింపు కావడానికి 4 సంవత్సరాలు పట్టింది. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం రెట్టింపు కావడానికి 4 సంవత్సరాలు పట్టింది. అయితే అదే వడ్డీ రేటుతో అదే సొమ్ము 8 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది, లేదా ఎంత కాలం పడుతుంది చూద్దాం ఒకసారి. 4 సంవత్సరాలకి 2 స్టెప్స్లో చేద్దాం. మనకి సెకండ్ స్టెప్ అనేది బెటర్గా ఉంటుంది. షార్ట్ కట్ కూడా చెప్పడం జరుగుతుంది అందులోను. అంటే 4 సంవత్సరాలకి రెట్టింపు అన్నాడండి. రెట్టింపు అంటే ఇంటూ 2 కదా. 4 సంవత్సరాలకి రెట్టింపు అన్నాడండి. నెక్స్ట్ అగైన్ 4 ఇయర్స్, మళ్ళీ 4 సంవత్సరాలకి రెట్టింపు అన్నాడు. ఇంటూ 2 కాబట్టి 4 రెట్లు అవుతుంది. క్లియర్? నెక్స్ట్ మళ్ళీ 4 సంవత్సరాలకి ఇంటూ 2 కదా, 8 రెట్లు. మనకి ఇదే అడిగాడు. 8 రెట్లు ఎంత కాలానికి అవుతుంది? 12 సంవత్సరాల కాలానికి. ఇది ఇలా మామూలు ఇలా చేస్తే మనకి పెద్ద లెంత్ అవుద్ది, లెంత్ ప్రాసెస్ అవుద్ది. అంటే 4 ఇయర్స్కి రెట్టింపు కాబట్టి ఇంటూ 2, అగైన్ 4 ఇయర్స్కి ఇంటూ 2, అగైన్ 4 ఇయర్స్కి ఇంటూ 2, అంటే 8 రెట్లు కావడానికి 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం. సెకండ్ స్టెప్లో షార్ట్ కట్ చూద్దాం. రెట్టింపు అన్నాడండి.
ఎన్ని సంవత్సరాలకి? 4 ఇయర్స్కి. 4 ఇయర్స్కి అంటే రెట్టింపు అంటే 2 భాగాలు కదా, 4 ఇయర్స్. క్లియర్? రెట్టింపు అంటే 2 భాగాలు కాబట్టి 4 ఇయర్స్ అంటే 2 రెట్లు కాబట్టి 2 సంవత్సరాలు, 2 రెట్లు 4 సంవత్సరాలకి. క్లియర్? నెక్స్ట్ మనకి 8 రెట్లు అన్నాడు. 8 రెట్లని ఎలా రాయొచ్చు మనం? 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8 కదా, 2 క్యూబ్. క్లియర్? 2 క్యూబ్ 8 కాబట్టి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ 2 గుణించేయండి. 3 4 12, 12 సంవత్సరాలు. అర్థమైందండి? 2 రెట్లు కాబట్టి 2 వేసి 4 ఇయర్స్ అన్నాడు. 2 రెట్లు 4 సంవత్సరాలు అన్నాడు. 8 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు? 2 క్యూబ్. 2 క్యూబ్ కాబట్టి 8. ఇందులో క్యూబ్ అనేది 3 ఉంది కాబట్టి 3 × 4 12. అదే షార్ట్ కట్ దీనికి. క్లియర్? నెక్స్ట్ ఇంకో లెక్క రాసినట్లయితే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ రాయండి. సెకండ్ ప్రాబ్లం మోడల్ నెంబర్ 5లో కొంత సొమ్ము చక్రవడ్డీ రేటుతో 3 రెట్లు కావడానికి, కొంత సొమ్ము చక్రవడ్డీ రేటుతో 3 రెట్లు కావడానికి 7 సంవత్సరాలు పట్టినట్లయితే, కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 3 రెట్లు అయినట్లయితే 7 సంవత్సరాలు పట్టిందంట. అదే వడ్డీ రేటుతో అదే సొమ్మును 9 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుంది? 9 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం. ఇప్పుడు మనం ఏంటి 3 రెట్లు అన్నాడండి, అంటే 3 రెట్లు 7 సంవత్సరాలకు అవుతుందని చెప్పాడు ఆడిచ్చిన లెక్క. 9 రెట్లు అవ్వాలి. 9 రెట్లు అంటే ఎలా రాయొచ్చు మనం? 3 స్క్వేర్ ఎంతండి? 3 స్క్వేర్ 9. క్లియర్? ఇక్కడ ఏదైతే ఇస్తాడో అదే ఇక్కడ మనం వేసుకోవాలి. అదే మీరు గమనించుకోవాలి ముందుగా. క్లియర్? అంటే 2 రెట్లు అంటే ఇక్కడ 2 కూడా వేయాలి ఇక్కడ. అలా 3 రెట్లు అన్నాడు కాబట్టి 3 అంటే 3 స్క్వేర్ 9ని 3 స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు ఏంటి మనకి ఈ 2 గుణించాలి. 7 రెట్లు 14 అంటే 14 సంవత్సరాలకి ఇది 9 రెట్లు అవుతుంది. 14 సంవత్సరాలకి 9 రెట్లు అవుతుంది. క్లియర్? ఇందులో ఈ ప్రాబ్లంలో ఈ మోడల్లో చివరి లెక్క రాయండి. ఈ మోడల్లో చివరి లెక్క కొంత సొమ్ము చక్రవడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి కొంత సొమ్ము చక్రవడ్డీ రేటుతో 2 రెట్లు అవ్వడానికి 5 సంవత్సరాలు పట్టెను. కొంత సొమ్ము 2 రెట్లు కావడానికి 5 సంవత్సరాలు పట్టెను. అంతే వడ్డీ రేటుతో అంతే సొమ్మును 16 రెట్లు కావడానికి ఎంత కాలం పడుతుంది? 16 రెట్లు కావడానికి ఎంత కాలం పడుతుంది? చూడండి, కొంత సొమ్మును కొంత వడ్డీ రేటుతో 2 రెట్లు కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అంతే సొమ్ము అంతే వడ్డీ రేటుతో 16 రెట్లు కావాలి, ఎంత సమయం పడుతుందో చూద్దాం. 2 రెట్లు అన్నాడండి, 5 సంవత్సరాలకి ఎంత అవుతుందో తెలియాలి. ఇప్పుడు 16ని 2 పవర్లో ఎలా రాయొచ్చు? ఎందుకంటే ఇక్కడ ఎంత ఉంది కాబట్టి 2 ఉంది కాబట్టి 2 ఖచ్చితంగా వస్తుంది. క్లియర్? 2 క్యూబ్ 8 అన్నాము, 2 పవర్ 4 అయితే 16. 2 పవర్ 4 16 కాబట్టి 4 × 5 20 20 సంవత్సరాలు. 16 రెట్లు కావడానికి 20 సంవత్సరాలు పడుతుంది. ఇది మనకి పార్ట్ 1లో భాగంగా 5 మోడల్స్ చూసాము. రిమైనింగ్ పార్ట్ 2లో మిగతా క్లాస్ చూద్దాం చక్రవడ్డీలోవి. మా క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.